హనుమంతుడికి కొడుకు ఉన్నాడు అని మీకు తెలుసా? ఖచ్చితంగా తెలుసు. హనుమంతుడికి కొడుకు ఉన్నాడు అనే విషయం హిందూ పురాణాలలో, ముఖ్యంగా వాల్మీకి రామాయణం మరియు ఇతర ప్రాంతీయ రామాయణాలలో ప్రస్తావించబడిన ఒక అద్భుతమైన మరియు ఆసక్తికరమైన కథనం. ఆ కొడుకు పేరు మకరధ్వజుడు. హనుమంతుడు బాలబ్రహ్మచారి, శాశ్వత బ్రహ్మచారి అయినప్పటికీ ఈ కొడుకు పుట్టుక వెనుక ఒక అసాధారణమైన సంఘటన ఉంది. ఈ కథ ముఖ్యంగా రామాయణంలోని సుందరకాండం మరియు ఉత్తరకాండంలలో ప్రస్తావించబడింది. సీతమ్మ జాడ తెలుసుకున్న తర్వాత హనుమంతుడు లంకలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి ఆ తర్వాత రావణుడి సైన్యంపై కోపంతో లంక నగరాన్ని దహనం చేశాడు. లంక దహనం పూర్తయిన తర్వాత హనుమంతుడు తన కోపం వలన శరీరంపై అంటుకున్న అగ్నిని మరియు వేడిని తగ్గించుకోవడానికి సముద్రంలో మునిగి స్నానం చేశాడు. హనుమంతుడు సముద్రంలో స్నానం చేస్తున్నప్పుడు ఆయన శరీరం నుంచి బ్రహ్మచర్యం యొక్క శక్తి మరియు చెమట బిందువు లేదా వీర్యకు బిందువు రూపంలో ఉన్న శక్తివంతమైన తేజస్సు ఒక చేప మకరం నోటిలో పడింది. ఆ మకరం ఆ తేజస్సును తాకడం వల్ల గర్భం దాల్చింది. కొంతకాలం తర్వాత ఆ మకరాన్ని మకరధ్వజుడు అనే పేరుతో పిలువబడే శక్తివంతమైన జీవి జన్మించింది. ఆ జీవి సగం కోతి, హనుమంతుడి లక్షణం, సగం మకరం, నీటిలో పుట్టినది ఆకారంలో ఉండేది. ఆ మకరాన్ని రావణుడి సోదరుడు అహిరావణుడు, పాతాళలోకపాలకుడు, పట్టుకొని దాన్ని చంపి మాంసం వండమని తన సైనికులకు ఇచ్చాడు. ఆ మకరం గర్భాన్ని చీల్చగా అందులో బాలుడు కనిపించాడు. అహిరావణుడు ఆ బాలుడి అసాధారణ శక్తిని చూసి అతడిని పెంచి తన పాతాళలోకానికి ద్వారపాలకుడిగా, గేట్ కీపర్ గా నియమించాడు. రామరావణ యుద్ధ సమయంలో అహిరావణుడు తన మాయాశక్తులతో శ్రీరాముడిని లక్ష్మణుడిని అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్తాడు. వారిని రక్షించడానికి హనుమంతుడు పాతాళలోక ద్వారం వద్దకు చేరుకుంటాడు. అక్కడ అతడికి ద్వారపాలకుడైన మకరధ్వజుడు ఎదురవుతాడు. ఇద్దరూ తమ తమ కర్తవ్యం కోసం యుద్ధానికి దిగుతారు. హనుమంతుడు ఆ బాలుడి శక్తికి ఆశ్చర్యపోతాడు. చివరికి హనుమంతుడు ఆ బాలుడిని ఓడించి అతడి వివరాలు అడుగుతాడు. మకరధ్వజుడు తాను ఒక మకరం గర్భంలో జన్మించినట్లు, తన తండ్రి హనుమంతుడు అని తన తల్లి చెప్పినట్లు తెలియజేస్తాడు. హనుమంతుడు కూడా తన సముద్రస్నానం నాటి సంఘటనను గుర్తుచేసుకుని మకరధ్వజుడే తన కొడుకు అని గుర్తించి ఆలింగనం చేసుకుంటాడు. హనుమంతుడు అహిరావణుడిని సంహరించి శ్రీరాముడిని లక్ష్మణుడిని రక్షించిన తర్వాత మకరధ్వజుడిని పాతాళలోకానికి కొత్త రాజుగా నియమించి ధర్మబద్ధంగా పాలించమని ఆశీర్వదించి తిరిగి తీసుకువెళ్తాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మకరధ్వజుడు హనుమంతుడి వీరత్వానికి ప్రతీకగా నిలిచారు. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.